వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎప్పటిలాగానే ఇవాళ కూడా ఒక 2 బ్యూటిఫుల్ రెసిపీస్తో అలాగే హెల్తీగా టేస్టీగా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ రెడీగా ఉన్నాము. సో మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో యూజువల్గా రెసిపీస్ చేస్తుంటాం కాంబినేషన్స్ అన్నీ, బట్ ఎక్కువగా ఏ కాంబినేషన్స్ మనం యూస్ చేస్తే బెటర్ అంటాం? సో ఎక్కువగా మనకి ఏంటి అంటే ప్రోటీన్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో ఉండాలి, అండ్ అలాగే ఫైబర్ కూడా. ఎందుకంటే అందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్లనో లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో అందరికీ డైజెషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇవన్నిటి నుంచి కూడా విముక్తి పొందాలి అంటే వాళ్ళకి ఫైబర్ ఎక్కువగా అవసరం, అండ్ అలాగే ఇమ్యూనిటీ పెరుగుతూ ఉండాలి. ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఎక్కువగా వర్కింగ్, అంటే స్కూల్ పిల్లలకి బాగా ఐక్యూ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే వాళ్ళకు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండే ఫుడ్స్ ఇంపార్టెంట్, అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండే ఫుడ్స్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి, ఫైబర్ ఫుడ్ ఇస్తూ ఉండాలి, అండ్ ఫుడ్ పిరమిడ్ అంటే అండ్ 5 ఫుడ్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో ప్రతి దాన్ని కూడా మీట్ అవ్వాలి. కాబట్టి మనం రెగ్యులర్ లైఫ్లో అన్నీ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నువ్వైతే మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసి ఉంటావు, బట్ ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ శోభా గారు. హలో శోభా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో సూపర్ గా ఉన్నారు, చక్కగా పట్టు చీర కట్టుకొని చాలా ట్రెడిషనల్ గా పూలన్నీ పెట్టుకొని వచ్చారు. అండ్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో పిల్లలు ఉన్నారా మరి? ఉన్నారండి. సో వాళ్ళతోనే బిజీగా బిజీగా. సో ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతూ ఉంటారు అమ్మాయిలు అనగానే? ఏం లేదు, వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు. ఓ మై గాడ్, అసలు ఏంటి ఇప్పుడు అందరూ చాలా మంది పిల్లలు సైలెంట్ గా ఉంటున్నారు కదా, అసలు గొడవకి విరుద్ధం ఇదైతే. సో కుకింగ్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్ ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో మాకోసం వాళ్ళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీ తీసుకొచ్చారు? క్యాబేజీ బిర్యానీ. క్యాబేజ్ బిర్యానీ. అసలు క్యాబేజ్ అంటే నేను అనేస్తాను పిల్లలు. సో బిర్యానీ అని చెప్తున్నా కాబట్టి కొంచెం టేస్టీగానే ఉంటుంది. సో ఎలా చేస్తారో ఏంటో మరి. సో పిల్లలకి ఎప్పుడైనా వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అంటే లైక్ ఎగ్ కానీ నాన్ వెజ్ కానీ బిర్యానీ అనగానే చాలా ఇష్టం. అందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ చేసామా వేసామా అది ఏమి చూడరు, ఆ నేమ్ ఒకటి వింటే చాలు వాళ్ళకి తినేయాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది హ్యాపీగా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. లస్సే గారు, కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చాను. వావ్, ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారు. సో యూజువల్గా బిర్యానీ అనగానే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అన్నమాట, అంతేనా? సో క్యాబేజీ తీసుకొచ్చారు, ఓకే. మరి బెల్ పెప్పర్స్ అన్ని క్యాప్సికమ్స్ కూడా తీసుకొచ్చారు సార్ కదా, కొంచెం వేస్తే టేస్టీగా ఉంటుంది అనేసి. ఓకే, సో ఇంకా ఎక్కువ మా టేస్టీగా ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ అన్నాం కాబట్టి సో టేస్టీగా చేస్తున్నారు. టేస్టీగా ఉండాలి. సో ఆల్మోస్ట్ బిర్యానీకి ఏం కావాలో అన్ని చక్కగా తీసుకొచ్చేసారు. బ్రౌన్ రైస్ కూడా బాస్మతి బ్రౌన్ రైస్ ఉడికించి తీసుకొచ్చేసారు. పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, సో ఒక బౌల్ కావాలి. సో బౌల్ అయితే ఇచ్చాను. సో ఏం వేస్తున్నారు? ఫస్ట్ క్యాబేజీ వేసుకోండి. ఓకే, తర్వాత పెరుగు వేసుకోవాలి. ఓకే, స్పూన్ ఇవ్వనా? స్పూన్. సో బిర్యానీకి ఫస్ట్ చికెన్తో మ్యారినేట్ చేసినట్టు క్యాబేజీని కూడా మీరు మ్యారినేషన్ చేస్తున్నారు అన్నమాట. సూపర్. నెక్స్ట్ కారం వేసుకోవాలి. ఓకే, ఇంకా స్పూన్ ఇవ్వండి. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత జీరా పౌడర్. సో జీలకర్ర పొడి. జీలకర్ర పొడి. తర్వాత పసుపు. తర్వాత లాస్ట్ గరం మసాలా. సో ఫస్ట్ టైం అనమాట ఇట్లా క్యాబేజ్ని కూడా మ్యారినేట్ చేయడము. సో చాలా టేస్టీగా ఉండబోతుంది. క్యాబేజ్ ఎక్కువ ఇష్టపడరు కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది. కరెక్ట్, అసలు తెలియదేమో క్యాబేజ్ తింటున్నాం అన్న ఫీలే ఉండదేమో, అంతే కదా? అవునండి. సో ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టు. సో క్యాబేజ్ అంటేనే మనము అసలు టేస్టీగా ఉండదు, చాలా మంది వద్దంటారు కదా, ఇలా మసాలాలు అన్నీ పట్టిస్తే కొంచెం టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఓకే, లస్సా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, తర్వాత కావాల్సినవి ఫస్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో మరింత హెల్దీగా ఆలివ్ ఆయిల్ అనమాట. ఓకే,
సో బిర్యానీ ఒకటి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ కొంచెము నెయ్యి వేసుకోవాలండి. ఓకే, బిర్యానీ అనగానే కంపల్సరీ కమ్మదనానికి నెయ్యి ఉండాల్సిందే. ఓకే ఓకే, నెక్స్ట్ బిర్యానీ ఐటమ్స్. సో మసాలా దినుసులు అన్నీ మసాలా వేస్తున్నారు. సో యాలక్కలు, లవంగము, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, కొంచెం సోంపు వేయాలండి. ఓకే, కొంచెం పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి అండ్ బిర్యానీ ఆకు కూడా బిర్యానీ ఆకు వేయాలి. సో ఆయిల్ నిజంగానే వేడెక్కిపోయింది కాబట్టి త్వరగా వేగిపోతున్నాయి. సో నెక్స్ట్ ఐటమ్స్ కూడా వేసేస్తాం. సో ఏం వేస్తున్నారండి? ఈ గ్రీన్ క్యాప్సికమ్ అండి. రెడ్ క్యాప్సికమ్ అండి. ఓకే, ఎల్లో క్యాప్సికమ్ అండి. బిర్యానీ కలర్ఫుల్గా ఉంటాయండి. ఎస్, నిజంగానే చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది బిర్యానీ. ఇంకా హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అంతేనా? ఓకే, సో స్టిచ్చింగ్స్ ఇట్లంతా చేస్తుంటారా? అలాంటి ఏం లేదండి, ఏం లేదు, పిల్లలతోనే కుకింగ్, పిల్లలు వాళ్ళతోనే అయిపోతుంది. సో ఏం చదువుకుంటున్నారు పిల్లలు? ఒక అమ్మాయి 10th కంప్లీట్ అయింది, ఇప్పుడు ఇంటర్. ఓకే, ఇంకా చిన్న పాప ఫస్ట్ క్లాస్. అమ్మో, చాలా 10th క్లాస్ ఒకరు, ఫస్ట్ క్లాస్ ఒకరు. సూపర్. ఓకే, చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంత గ్యాప్ ఉంటే అసలు గొడవ పడరు, బాగా చూసుకుంటుంది పెద్ద అమ్మాయి చూసుకుంటారు. సూపర్. అయితే ఇది ఫస్ట్ కలిపి పెట్టేసాం కదా. ఓకే, సో ఇది వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఓకే, వావ్, సో మంచిగా అరోమా వస్తుంది. వేగిపోయింది యాక్చువల్గా, చాలా మంచి స్మెల్ కూడా, అరోమా కూడా వస్తుంది. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? రైస్ వేసేసుకోవాలి. ఓకే, సో చక్కగా రైస్ కూడా వేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంకా ఉందా? అవునండి, లాస్ట్ పుదీనా వేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ టచ్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఓకే, సో కొద్దిగా సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది కదా? సరిపోతుంది, కొద్దిసేపు మగ్గించేసి. ఓకే, సో కొద్దిగా అలా సిమ్లో పెట్టేసి మగ్గించేద్దాము. సో ఇంకా బిర్యానీస్ కాకుండా వెరైటీస్, స్పెషల్స్ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను. సో పిల్లల పేర్లు ఏంటండి శోభ గారు? పెద్ద పాప పేరు కీర్తన, చిన్న ఆమె శ్రీనిక. ఓకే, సో చాలా శ్రీనిక డిఫరెంట్ నేమ్ కదా. ఓకే, సో హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అనమాట. ఓకే, హెల్ప్ చేస్తూ ఉంటారా బిజినెస్లో? ఏం లేదు. సో ఆయన బిజినెస్ ఆయన చూసుకుంటుంటారు, ఇంట్లో ఉన్న రాజ్యం అంతా మీరే ఇంకా. అంతేనా? అంతే అండి. ఓకే, సో చక్కగా మగ్గిపోయింది. ఒకసారి చూద్దామా మరి? చూద్దాం. ఇంకా ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, సో వావ్, చాలా మంచి అరోమా వస్తుంది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టేనా? ఓకే లాసా, బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, క్యాబేజ్ బిర్యానీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, క్యాబేజీ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కారం తగినంత, ఉప్పు
తగినంత, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. క్యాబేజీ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యాబేజీ, పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక ప్యాన్లో ఆలివ్ నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, సోంపు, పచ్చిమిరపకాయ, బిర్యానీ ఆకు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ మిశ్రమం కూడా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి పుదీనా, నెయ్యి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ బిర్యానీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. యా, రండి. అసలు క్యాబేజీ తింటున్నామా, అసలు క్యాబేజీ ఉందో అందులో అన్నట్టు అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉందన్నమాట. అండ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసాము. నేనైతే మ్యారినేషన్ చేశాను స్టార్టింగ్లో, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందంటే, మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్నీ ఇలా మ్యారినేట్ చేసుకొని బిర్యానీలా చేసుకుంటే సూపర్ అనుకుంటా కదా. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ క్యాబేజే కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామంది ఇష్టపడి తినరు. సో నాకైతే బ్రౌన్ రైస్ తింటున్న ఫీలింగ్ అసలు లేనే లేదు. అండ్ ముఖ్యంగా క్యాబేజ్ కూడా మ్యారినేట్ చేయడం వల్ల చాలా జల్లప్ అయిపోయింది. అది కూడా సూపర్ అండి. మంచి రెసిపీని అయితే పరిచయం చేస్తారు. అందరూ తప్పకుండా ఒకసారి ఇది ట్రై చేయాలి. చాలా అంటే పిల్లలు ఎవరైతే క్యాబేజీ ఇష్టపడారో ఇలా పెడితే మాత్రం హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు, మంచి రెసిపీని పరిచయం చేస్తారు. బాయ్ అండి. బాయ్. వావ్, బిర్యానీ అయితే చాలా బాగుంది. అసలు ఇలా చేస్తే మాత్రం కొంచెం ఎక్కువగానే లాగించేయచ్చు అనమాట. సూపర్గా ఉంది. మరి నువ్వే రెసిపీతో వచ్చేసావు. సో బిర్యానీ చేయించుకునేటప్పుడు చాలామంది నిజంగానే ఎక్కువగా లాగించేస్తూ ఉంటారు. సో ఎక్కువగా తినకుండా దానికన్నా ముందు మనం కొంచెం సూప్ లాంటిది తీసుకుంటే చాలా మంచిది. సో ఎక్కువగా తినకుండా ఉంటాం. అండ్ అలాగే ఆ తర్వాత కూడా డైజెషన్ ఇష్యూస్ కూడా ఏది రాకుండా ఉంటుంది. సో ఈరోజు కూడా నేను సూప్ పరిచయం చేయబోతున్నాను. పీస్ అండ్ పొటాటో సూప్. ఓకే, పొటాటోస్ అంటే అందరికీ ఇష్టమే, బంగాళాదుంపలు. అండ్ పీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది సూప్ రూపంలో. దీనికైతే బెస్ట్ కాంబినేషన్ చెప్పాలి, ఎందుకంటే ఇది ఎక్కువగా తినేస్తూ ఉంటాము. క్వాంటిటీ అసలు గుర్తే ఉండదు మనకు బిర్యానీ అనగానే. సో ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి పొటాటో అండ్ పీస్ సూప్లో. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. చక్కగా అల్లం డిఫరెంట్గా కట్ చేసి తీసుకొచ్చావు, బ్రౌన్ షుగర్, తర్వాత పాలు కూడా తీసుకొచ్చావు. యా, పాలు కూడా. అమేజింగ్గా రిచ్నెస్ ఎక్కువ ఉండబోతుంది అనమాట. సో కాంట్ వెయిట్ ఫర్ సూప్. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ బాయిల్ చేయాలి. ఓకే. సో ఒక 2-3 మినిట్స్ అయ్యాక మనం మిగతా బఠానీ అండ్ అలాగే ఆలు కూడా మనం బాయిల్ చేద్దాం. ఓకే, బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో సూప్ అంటేనే చాలామంది ఓకే దాని ముందు ఎక్కువ ఏంటంటే సూప్ తీసుకుంటే అపటైట్ ఎక్కువ వేస్తుంది, ఆకలి వేస్తుంది అంటారు కదా. బట్ అది మిత్ అని అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే సూప్స్ తాగడానికి? యా, యాక్చువల్లీ ఏంటంటే మనం సాలిడ్గా ఫుడ్స్ ఏది తీసుకున్నా అది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే ఏంటంటే చాలా అడిక్వేట్ క్యాలరీస్ ఉంటాయి అండ్ డైజెషన్ కూడా ఈజీ అవుతుంది, బాడీ కూడా చక్కగా హైడ్రేట్గా ఉంటుంది. సో అడిక్వేట్ క్యాలరీస్ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత ఫుడ్ అనేది మనం చాలా తక్కువ తీసుకుంటాం అనమాట. సో అది సాలిడ్ ఫుడ్ మనం తక్కువ తీసుకోవడం కూడా త్వరగా డైజెస్ట్ అవుతుంది, లిక్విడ్ ఎనివే త్వరగా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా డైజెషన్ ఇష్యూ రాదు ఇందులో. ఓకే, సో మరి ఇన్ ఏ డే మనము సెమీ సాలిడ్ లేకపోతే గంజి లాగా కానీ లేకపోతే లిక్విడ్స్, జ్యూసెస్, ఇలా సూప్స్ అండ్ సాలిడ్ ఫుడ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేయొచ్చా ఇన్ ఏ డే? అంటే కంపల్సరీ మనము లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే డైజెషన్ బాగా అవ్వాలి కాబట్టి అని. సో మనం బ్రేక్ఫాస్ట్లో ఉప్మా కానీ సేమియా కానీ చేసుకుంటాం కదా, అది కొంచెం సెమీ సాలిడ్గా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం బ్రంచ్ టైంలో సూప్స్ తీసుకునేటప్పుడు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సో అది వచ్చేసి లిక్విడ్ అండ్ సెమీ సాలిడ్. నెక్స్ట్ సాఫ్ట్ అంటారా, మనం కిచిడి కానీ రసం రైస్ అలా ప్రిఫర్ చేసుకుంటే అది సాఫ్ట్ డైట్ కిందకి వస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మనం ఎలాగో నార్మల్ రైస్, కర్రీస్, చపాతీస్ అలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి అదొక నార్మల్ డైట్. సో మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ అలాగే మిడిల్లో స్నాక్స్ ఇవన్నీ తీసుకుంటే మనం అన్ని టైప్ ఆఫ్ డైట్స్ని కూడా మీట్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇదైతే మంచి వైస్ ఐడియా అనమాట. సో మరి బాయిల్ అయ్యి కూడా బాయిల్ అయిపోయాయి. సో ముందుగా పీస్. ఓకే,
ఒక స్పూన్. ఆ తర్వాత ఆలు, సో ఇది కాసేపు అలానే బాయిల్ యా చేయాలి. అలాగే అందులో కొంచెం ఓకే. వెల్లుల్లి, కొంచెం అల్లం, ఎండుమిరపకాయ కూడా, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది కదా. అండ్ ఎక్కువ పొటాటో కూడా మన వాళ్ళు యూస్ చేయరు, ఎక్కువ కార్బ్స్ అని చెప్పి. సో మరి ఎలాగంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఎందుకంటే మనం జస్ట్ బంగాళాదుంపలు ఇంక్లూడ్ చేసాం కాబట్టి క్వాంటిటీ అడుగుతున్నాను. సో మనం ఆలు ఏదైనా యాడ్ ఆన్ ఇంగ్రీడియంట్ లాగా తీసుకుంటూ ఉంటాం, కర్రీస్లో కానీ సూప్స్లో కానీ, లేదంటే కొందరు సాంబార్లో అలా వేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం జస్ట్ హాఫ్ కప్ తీసుకోవాలి. సో అది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి దానివల్ల. అండ్ అంతేకాకుండా దానివల్ల మనకు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనం ప్రతి దాంట్లో కూడా దాన్ని హాఫ్ కప్ అలా యూస్ చేస్తే దాని బెనిఫిట్ పొందొచ్చు. ఓకే. సో బ్యూటిఫుల్గా అంటే క్వాంటిటీ జస్ట్ హాఫ్ కప్ జస్ట్ ఏంటంటే అది ఎనర్జీని ఇస్తుంది కాబట్టి దాని యూజ్ మనం తీసుకోవాలి. సో ఎక్కువగా తీసుకుంటే కూడా దానివల్ల కొంచెం గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, వాల్యూస్ అలాగే ఇంక్రీజ్ అవుతుంది. యా అవును. ఓకే. సో చక్కగా బాయిల్ అయిపోయింది, ఒకసారి చూద్దాము. ఓకే. ఎస్, చక్కగా కట్ అవుతుంది కూడా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం దాన్ని బ్లెండ్ చేయాలి. ఓకే. సో మిక్సీ జార్ తీసుకొస్తాం. ఓకే. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు, ఎలాగో మనకు సూప్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే. సో కొంచెం చల్ల వాటరే. సో చక్కగా మిక్సీ పట్టేసాను అండ్ స్టవ్ కూడా ఆన్ చేశాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం మిగతా రిమైనింగ్ ప్రాసెస్ కూడా చేసేద్దాం. ఒక స్పూన్ ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, అలాగే కొంచెం బటర్ కూడా, బిర్యానీ ఆకు, ఇందులో ముందుగా చేసుకున్న మనం పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో కొన్ని వాటర్, ఇందులో కూడా కొన్ని వాటర్. నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం బ్రౌన్ షుగర్ కూడా. సో ఇంకొద్దిగా అలా వాటర్ వేసుకుంటే యా కొంచెం వాటర్ వస్తుంది. ఓకే. సో చక్కగా బాయిల్ అవ్వాలి, ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఎన్హాన్స్ అవ్వాలి కదా. పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వచ్చింది మనకు, ఆ సాఫ్ట్ అండ్ సూప్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేయండి, మనం పాలు వేసేద్దాం. ఓకే. ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చిన పాలు. ఓకే. ఎస్. సో ఇంకా సర్వింగ్ బౌల్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం.
ఫైనల్ టచ్ పుదీనా కూడా వేసేద్దాం కొంచెం. ఓకే లాస్యా, పీస్ అండ్ పొటాటో సూప్ రెడీ అయిపోయింది. వావ్, పీస్ అండ్ పొటాటో సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పీస్ అండ్ పొటాటో సూప్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, బంగాళాదుంపలు 2, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఎండుమిర్చి 2, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2. పీస్ పొటాటో సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక పచ్చి బఠానీలు, బంగాళాదుంప ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఉడికించిన ఆలు బఠానీ మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి, వెన్న వేసి, బిర్యానీ ఆకు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, బ్రౌన్ షుగర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పీస్ అండ్ పొటాటో సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైప్. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా అంటే చాలా బాగున్నాయి అండి. పొటాటో మనకు చాలా ఇష్టం. పొటాటో అండ్ పీస్ మనమైతే ఎక్కువగా కర్రీస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ కాబట్టి. ఇలాగా మనం సూప్ చేసుకున్నా కూడా అద్దరిపోయిన కాంబినేషన్ వచ్చింది. అండ్ చాలా బాగుంది ఈ సూప్. అండ్ చాలా కామ్నెస్ని కూడా ఇస్తుంది. అండ్ మిల్క్ యాడ్ చేసాము, లెమన్ యాడ్ చేసాము. యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఒక ఫ్లేవర్ తెలుస్తుంది ఈ సూప్లో. అండ్ సూపర్గా ఉంది. ఎస్, సూప్ చాలా బాగుంది. అండ్ పార్టిసిపేట్ చేసిన బిర్యానీ, క్యాబేజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అండ్ ఇద్దరు 2 డిఫరెంట్గా చేశారనమాట. సో ఎక్సలెంట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ బిర్యానీ. క్యాబేజ్లో మనకు ముఖ్యంగా ఎక్కువగా ఉండేది అంటే ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు షుగర్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది, వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది అండ్ అలాగే డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో వైటమిన్ కే మెయిన్ రోల్ వచ్చేసి ఏంటి అంటే బ్లడ్ ఎవరికైతే చాలా పల్చగా ఉంటుంది అండ్ వాళ్ళకి కొంచెం ఏదైనా హోండ్ అయినా కానీ చాలా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు క్యాబేజ్ని ఎక్కువగా తీసుకుంటే కనుక వాళ్ళ బ్లడ్ అనేది కొంచెం థిక్గా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అందులో అలాగే ఎల్డిఎల్ వాల్యూస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా క్యాబేజ్ని వీక్లీ ట్వైస్ తీసుకుంటే కనుక బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సూప్, పీస్ అండ్ పొటాటో సూప్. సూప్ అనగానే మనం లిక్విడ్ ఫామ్లో ఏదైతే తీసుకుంటామో మన బాడీని చక్కగా హైడ్రేట్ చేస్తుంది. సో బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, మినరల్స్ అండ్ వైటమిన్స్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి. సో పీస్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ 2 కూడా ఉంటాయి. సో జిమ్ చేసే వాళ్ళు కానీ అండ్ రెగ్యులర్గా మన డైట్లో పీస్ మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. పొటాటోలో కూడా మనం దాన్ని తక్కువ క్వాంటిటీ ప్రకారంగా దాన్ని యూస్ చేస్తే అందులో మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా వర్క్ ప్రెజర్లో కానీ ఎక్కువగా స్ట్రెస్లో కానీ ఉంటారో వాళ్ళకి ఇన్స్టాంట్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పొటాటోని తక్కువ క్వాంటిటీలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే. సో సూపర్బ్ హెల్త్ బెనిఫిట్స్ అన్నట్టు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి, హెల్త్ వైజ్ నువ్వు చెప్పేసావు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.